ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్డీఏ కూటమికి ఆప్తమిత్రుడిలా నిలుస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగువారి ప్రభావం ఉండే ప్రాంతాల్లో వరుసగా బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తంగా 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలలో ఆయన పాల్గొంటున్నారు. శనివారం నాడు మరాఠ్వాడ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేస్తున్నారు. నాందేడ్ జిల్లా డెగ్లూరు, బోకర్, లాతూర్లలో సభల్లో మాట్లాడి రాత్రి షోలాపూర్ రోడ్లో పాల్గొంటారు. ఇక ఆదివారం బల్లాపూర్ పట్టణం, కప్పాపేట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. అనంతరం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్ షోని నిర్వహిస్తారు. మహారాష్ట్ర ప్రచారంలో ఎక్కువ స్థానిక అంశాలను ఎంచుకుంటున్నారు. మరాఠా సంస్కృతిని ప్రధానంగా బలపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన నాన్నదమ్ములకి, నక్క చెల్లెలకి, సోదరులకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల మీద అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా. छत्रपती शिवाजी महाराजांची भूमी, संतांची भूमी, वीरांची भूमी म्हणजेच महाराष्ट्र. పవన్ కళ్యాణ్ పర్యటనలో యువత బాగా సందడి చేస్తున్నారు. హిట్ అయిన సినిమా పాటల ట్యూన్స్ తో మోతను మోగిస్తున్నారు.